శ్రీమాత్రే నమః. అమ్మ దయతో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మన లలితమ్మ గురించి 40వ శ్లోకంలో ఏం చెప్తున్నారో తెలుసుకుందామండి. లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని విసతంతు తనీయసి. లలితమ్మ కుండలిని శక్తి రూపంలో జాగృతి అయ్యి 1వ చక్రం నుంచి 7వ చక్రం అంటే అన్ని చక్రాలు కూడా ప్రయాణిస్తారు. ఈ కుండలిని శక్తిని ఒక శక్తివంతమైన కాంతి రూపంగా భావిస్తారు. ఈ కాంతి రూపాన్ని తటిల్లత అని పిలుస్తారు. ఈ తటిల్లత అనేది ఒక చాలా బ్రైట్, చాలా కాంతివంతంగా ఉంటుంది. ఈ కాంతి మొత్తం 1వ చక్రం నుంచి 7వ చక్రం వరకు ఈ కాంతి వెలుగు అలా ప్రయాణిస్తుంది అని సంకేతిస్తున్నారు. మహాశక్తిర్ కుండలిని బిసతంతు తనీయసి. ఇక్కడ మహాశక్తి అంటే అమ్మవారి శక్తి కాదు అండి. ఎప్పుడైతే అమ్మవారు శివయ్యని కలుసుకున్న తర్వాత అమృత వర్షం కురుస్తుందో ఆ ప్రతి చక్రం కూడా ఈ అమృత వర్షంలో తడిసి ముద్దవుతుంది. అలా అయిన ఆ సాధకుడి శరీరము అతి శక్తివంతము, అంటే చాలా శక్తి కలుగుతుంది ఆ సాధకుడిలో. ఆ సాధకులు ఒక్కళ్ళకే అది అంటే వాళ్ళు అనుభవిస్తారు కాబట్టి దాని గురించి బాగా అర్థమవుతుంది. సాధకుడి శరీరంలో అణువు కూడా, ప్రతి అణువు అంటే ప్రతి నరము అంతా కూడా ఈ అమృత వర్షం నుంచి వచ్చిన శక్తిలోని తడిసి ముద్ద అవుతారు. ఆ సాధకుడి ఆనందము ఇంత అంతా కాదండి. అమ్మవారు ఇచ్చే బహుమతి అంటే ఇంత చక్కగా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని జాగృతి చేసి ఈ సాధనంతా కూడా పూర్తయ్యేంత వరకు ఆ సాధకుడి ప్రయత్నానికి వచ్చిన ఫలితం అన్నమాట. లలితమ్మ ఇచ్చిన బహుమతి ఆ సాధకుడికి. ఇదండి 40వ శ్లోకం తాలూకా అర్థం. దీంతో సూక్ష్మ రూపము, లలితమ్మ సూక్ష్మ రూపము అంటే అణువంత రూపం ఎలా ఉంటుంది, మన శరీరంలో 1వ చక్రం నుంచి 7వ చక్రానికి అమ్మ ఎలా ప్రయాణిస్తారు అన్నది మనం 36వ శ్లోకం నుంచి 40వ శ్లోకం వరకు పూర్తి చేశాము. మీ అందరికీ కూడా ఈ వీడియోస్ నచ్చాయని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు.